నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. ఈరోజు వారితో మాట్లాడి ఆయుర్వేదంలో భిన్న రకాల మనుషులకు ఒకే రకమైన వ్యాధికి ఒకే విధమైన ట్రీట్మెంట్ ఉంటుందా? లేకపోతే అందులో కూడా ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా? దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం అలోపతికి వెళ్తే అవును. జ్వరం కానీ, జలుబు గానీ ఏదన్నా ఒక రకమైన వ్యాధి తీసుకుంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకే రకమైన టాబ్లెట్ ఉంటుంది. ఇదే పద్ధతి మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుందా? ఆయుర్వేదంలో అలా ఉండదమ్మా. హ్మ్. చాలా మంచి ప్రశ్నమ్మా. అందరికీ అర్థం అయ్యేలాగా అడిగారు. ఎందుకు అంటే హైటు, వెయిటు, ఏజ్ ఇలాగ అనేక రకాలు చూస్తామమ్మా ఇక్కడ. హ్మ్. అంటే 40 కేజీలు ఉన్న వాళ్ళకి, 120 కేజీలు ఉన్న వాళ్ళకి ఒకే డోస్ ఇస్తే సరిపోదమ్మా ఇక్కడ. హ్మ్. ఆ 120 కేజీలు ఉన్న వాళ్ళ డోస్ 40 కేజీలకి ఇచ్చామనుకోండి, 40 కేజీలు బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా చెడ్డ చేస్తుందమ్మా అది. హ్మ్. హ్మ్. అదేవిధంగా ఈ 40 కేజీలు ఉన్నాయని డోస్ పట్టుకెళ్ళి 120, 130 కేజీలు ఉన్నాయనికి ఇచ్చామనుకోండి, ఆయనకి సరిపోదండి, జబ్బు తగ్గదు. హ్మ్. ఆ విధంగా చూసి వయసుని బట్టి కూడా డ్రగ్ పనిచేస్తుందమ్మా. హ్మ్. మూలిక అనేది కానీ ఏదైనా కూడా. సపోజ్ ఒక పెరాలసిస్ వచ్చింది, ఒక మంచి 45, 40 లేకపోతే 35లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు నెల్లాళ్ళకి నుంచి 3 నెలల్లో పూర్తిగా తగ్గిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి. హ్మ్. అదే 60, 70 సంవత్సరాలు వచ్చినాయి, వాళ్ళకి ఇంకా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేకపోతే ప్రాబ్లమ్స్ లేనోళ్ళు ఉన్నారు. అక్కడ కూడా రోజు వాకింగ్ చేసి, లేకపోతే ప్రాణాయామం చేసి, ఎక్సర్సైజ్ చేసి ఇటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, హ్మ్. వాళ్ళకి తక్కువ డోస్ ఇచ్చినా చాలా తొందరగా తగ్గిపోతుందమ్మా. హ్మ్. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా హ్యాపీగా తిని కూర్చుని ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ డోస్ ఇస్తే సరిపోదమ్మా. హ్మ్. ఈ విధంగా డోసు నిర్ణయం అనేది బాడీ వెయిట్ని బట్టి, వయసుని బట్టి ఈ అన్నిటి మీద ఆధారపడి ఉంటుందమ్మా. హ్మ్. అదేవిధంగా వ్యాయామం, ఆ వ్యక్తి యొక్క శరీరం కండిషన్ ఏంటి, ఆ కండిషన్ని బట్టి మెడిసిన్ అనేది ఇస్తూ ఉన్నాం. హ్మ్. అదేవిధంగా సపోజ్ ఒకళ్ళు వస్తారు, మొహం అంతా చాలా బాగుంది, శరీరం కానీ గోళ్ళు కానీ చేతులు అన్నీ బాగుంటాయి, ఇక్కడ పెద్ద 2 నల్ల ప్యాచ్లు ఉంటాయమ్మా, హ్మ్. బ్రౌన్ ప్యాచెస్ కానీ. దాని అర్థం ఏంటంటే ఆయన బాడీలో హయ్యెస్ట్ టాక్సిన్స్ ఉన్నట్లు లెక్క. ఓకే. అప్పుడు ఏం చేస్తామమ్మా, డీటాక్స్ అంటే ఆ టాక్సిన్స్ని తీసేసి ఆయన బాడీలో ఏదైతే కల్మషం ఉందో ఆ కల్మషం తీసేయడానికి కొన్ని మెడిసిన్స్ ముందర ఇస్తామండి. హ్మ్. ఇచ్చి మెయిన్ కాజ్కి ఇచ్చి మెడిసిన్ మినిమం ఇస్తామమ్మా. హుహు. ఎప్పుడైతే ఆయన శరీర శుద్ధి జరిగి ఇంటెస్టైన్ శుద్ధి పొంది మేము ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఉందో అది శరీరం అంతా వెళ్ళడానికి హ్మ్. అతని బాడీ సహకరిస్తుందో అప్పుడు మెయిన్ మెడిసిన్ అనేది మొదలు పెడతామమ్మా. హ్మ్. అదేవిధంగా మనిషి తత్వాన్ని బట్టి ఇక్కడ హ్మ్. సపోజ్ ఒక వేడి శరీరం ఉంది, సాధారణంగా ఓ పాజిటివ్ వాళ్ళకి శరీరం వేడిగా ఉంటుందమ్మా. నేను అబ్జర్వ్ చేసింది, నేను బ్లడ్ గ్రూప్ కూడా రాసుకుంటాను అందుకోసమే. హ్మ్. ఓ పాజిటివ్ వాళ్ళకి ఏ జబ్బులు వస్తాయి, ఏబీ పాజిటివ్ వాళ్ళకి ఏంటి, ఏ పాజిటివ్ వాళ్ళకి ఏంటి అనేది బ్లడ్ గ్రూప్ రాయడం వల్ల మనం విడదీస్తే తెలిసిపోతుందమ్మా. ఓకే. కొద్ది ఇంచుమించు పూర్వం ఎలా ఉండేదంటే ఇందులో ఈ తిథివార నక్షత్రాలు ఏ అయితే ఉంటాయో, హ్మ్. మీ యొక్క నక్షత్రం ఏంటి, మీ జన్మ నక్షత్రం, మీ రాశి ఏంటి, దాన్ని బట్టి కూడా ఏ గ్రహాల ప్రభావం ఉండగా ఇతని జన్మ జరిగింది, ఆ గ్రహాల ప్రభావం ఉండగా జరిగే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, హ్మ్. అవి ఏ ఆర్గాన్స్ మీద సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి, వాటి యొక్క ఎఫెక్ట్ హ్మ్. మంచి కానీ చెడు కానీ. హ్మ్. ఆ చెడు చెప్తే కనుక ఈ వయసు నుంచి ఈ వయసు లోపల పలానా ఆర్గాన్ ఈయనకి ప్రాబ్లం వస్తుంది, హ్మ్. ఈ వయసు నుంచి ఈ వయసు లోపల పలానా ప్రాబ్లం ఈయనకి రావడానికి అవకాశం ఉంది హ్మ్. అని అద్భుతంగా చెప్పేవారమ్మా, అంటే క్యాలిక్యులేట్ చేసి. సైన్స్ పరంగాను చెప్పేవాళ్ళు, నక్షత్ర పరంగాను. నక్షత్ర పరంగా అంటే హ్మ్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, దర్పణ శాస్త్రం, దర్శన హ్మ్. శాస్త్రం, సాంస్క్రిట్ సో, అన్ని రకాల ఇవన్నీ శాస్త్రాలను. నేర్చుకున్నాకనే ఆయన వైద్య విద్వాననో వైద్య ఆచార్యనో అప్పుడు హ్మ్. వైద్యం మొదలుపెట్టేవారమ్మ. ఓకే. ఇప్పుడు ఓన్లీ మార్కులు ఆ హ్మ్. సబ్జెక్ట్ గురించి చదువుకుంటే డిగ్రీ వచ్చేస్తుంది. హ్మ్. అందుకు దూత వైద్యం అని కూడా నేర్చుకునేవారమ్మ. హ్మ్. ఎంత అద్భుతం అంటే అది, మీరున్నారు, మీకు ఒంట్లో బాగాలేదు, మీ హస్బెండో మీ అబ్బాయో మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు మందు కోసం వచ్చారు, వాడి మొహంకా వాడి యొక్క శరీరాన్ని చూసి మీకు మందు పంపేవారు, జబ్బు కూడా అడిగేవారు కాదు. హ్మ్. వాడు ఎందుకు వచ్చి అదెలా ఉంటాడు, సార్? అదెలా అతని తెలుస్తుంది? శరీర లక్షణాలను బట్టి అతను ఎటువంటి వాళ్ళ దగ్గర పనిచేస్తాడు, హుహు. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్మ్. ఏ ప్రాబ్లం తోటి మన దగ్గరికి వచ్చాడు. అంత అద్భుతమైన జ్ఞానం అనేది అప్పట్లో ఉండేదమ్మా. హ్మ్. అతనికి ఒక్కొక్కసారి చెప్పేవారు,
నువ్వు మందుకొచ్చావు కానీ ఆయన అక్కడ కాలం చేశాడురా, మందు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అంటే ఆయన అక్కడ చనిపోయి ఉండేవాడు. హ్మ్. ఎంత అద్భుతమైన నాలెడ్జ్ అమ్మా అది. అది ఏ విధంగా వచ్చింది అంటే దానికి సమాధానం లేదు. అవి ఇప్పట్లో లేవు. ఇప్పుడు లేదు కదమ్మా. హ్మ్. అంటే అంత టైం ఎక్కడిది హ్మ్. ఆలోచించడానికి. నేను అందుకోసమే రోజుకి నలుగురు ఐదుగురినే చూస్తానమ్మా. కనీసం ఒక పేషెంట్ని గంట నుంచి గంటన్నర చూస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి జరిగినాయి, మధ్యలో జరిగినాయి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళకి యాక్సిడెంట్లు జరిగినా, ఆపరేషన్లు జరిగినా ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారమ్మా. హ్మ్. చెప్పుకుంటూ వస్తే అప్పుడు మనకి ఆ బాడీ మీద అవగాహన వచ్చి మనం రైట్‌గా మెడిసిన్ ఇవ్వగలం వాళ్ళు. హ్మ్. అయితే హోమియోపతిలో వాళ్ళ పూర్వీకులకి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. హ్మ్. ఏంటి మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందా ఈ ప్రాబ్లమ్ అవునండి. అవును. అనేసి అడుగుతూ ఉంటారు. హ్మ్. అండ్ అలాగే వీళ్ళ జీవన శైలి మొదటి నుంచి కూడా వీళ్ళ ఆహారపు అలవాట్లు అవును. ఏంటి ఇవన్నీ అవును. కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తూ ఉంటారు. అవునమ్మా. సో ఆయుర్వేదంలో కూడా పూర్వీకులకు సంబంధించిన డీటెయిల్స్ తోటి ఇస్తారా? పూర్వీకులు అడగడం కానమ్మా వీళ్ళకి అంటే కొన్ని డిసీజెస్‌లో అడుగుతామమ్మా. హుహు. మీ వాళ్ళు ఇప్పుడు కొంచెం తెలివి తక్కువ పిల్లలున్నారు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? హ్మ్. లేకపోతే ఫిట్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అది ఎవరైనా ఉన్నారా? హ్మ్. అటువంటి కొన్ని రేర్ ఆటిలకే అడుగుతామండి. అన్నాటిలకి అడగము. హ్మ్. ఆహ్, ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా ఆయుర్వేదంలో ఈ మూలికలు సంగ్రహించటం అనేది ఒకటి, మందు తయారు చేయటం ఒకటమ్మా. హ్మ్. ఆ మందుని ఇవ్వటం అనేది డోసు నిర్ణయించటం. హ్మ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను హ్మ్. చెప్పాను కదా మీకు 30 కేజీలు ఉన్నవాళ్ళకి, 130 ఉన్నవాళ్ళకి ఒకటే డోస్ ఇస్తే పనిచేయదని. హ్మ్. ఆ విధంగా ఎదుటివాడి శరీరం బరువును గానీ, అతనిలో ఉన్న లక్షణాలను గానీ ఇయన్నీ చూసుకునమ్మా, హ్మ్. ఈ వేడి శరీరం అని చెప్పాను కదండీ! ఓ పాజిటివ్, ఏబీ వాళ్ళకేమో సాధారణంగా వాతం ఉంటుంది. హ్మ్. అలాగా మీ రుచులను బట్టి కూడా చెప్పొచ్చమ్మా అది. హ్మ్. మీరు ఎక్కువ పులుపు తింటున్నారనుకోండి, మీకు పైత్యం ఎక్కువన్నట్టు లెక్క. హ్మ్. అంటే మనం రఫ్‌గా చెప్పాలంటే మీరు తిక్కోళ్ళని అర్థం. హ్మ్. అర్థమైందమ్మా? అంటే హ్మ్. గాల్ బ్లాడర్ పిత్త గ్రంథి అంటాం మనం. అది పైత్యరసాన్ని ఎక్కువ ఊరించిందనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా మనకి చిరాకుగా ఉంది. బాడీలో హీట్ పెరిగిపోయి, ఆకలి ఎక్కువ ఉంది, చిరాకు ఎక్కువ అవుతుంది. దాంతోటి ఏమవుతుంది, కొంతమంది అంటూ ఉంటారు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈడికి గోరోజనం ఎక్కువ ఉందిరా అని. హ్మ్. గోరోజనం అంటే ఏంటమ్మా, ఆవు యొక్క గాల్ బ్లాడర్‌లో ఒక స్టోన్ ఉంటుందమ్మా. హ్మ్. పౌరుషం ఉన్న ఈ పిత్తం ఎక్కువ రిలీజ్ అయ్యి ఆవు గాని, ఎద్దు గాని, గేదె గాని పొడుస్తుంది అందరిని. హ్మ్. దానికి గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉంది. హ్మ్. ఆ స్టోను మేము పెరాలసిస్ మీద వాడతామమ్మా. హుహు. బ్యూటీ ప్రొడక్ట్‌లో కూడా వాడతారు. కానీ అది తులం రూ. 1,00,000 హ్మ్. అర్థమైందా? హ్మ్. ఆ విధంగా మీరు తినే రుచిని బట్టి కూడా మీ శరీర లక్షణం మాకు తెలుస్తుంది. ఓకే. అన్ని రకాలుగా స్టడీ చేసిన తర్వాతే హ్మ్. ఇందులో మెడిసిన్ అనేది, మాత్ర అనేది నిర్ణయిస్తారమ్మా. హ్మ్. ఏదో నవాల్జిన్ ఏసుకుంటే తలపోటు తగ్గిపోయినట్టు ప్రపంచంలో అందరూ నవాల్జిన్ ఏసుకున్నట్టు ఏసుకోవడం గానీ, హ్మ్. అటువంటిది ఆయుర్వేదంలో ఉండదండి. అయితే సార్ ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసి ఆయుర్వేదం వాళ్ళది వీడియోస్ చూసి ఈయన చెప్పారు కదా పలానా దానికి పలానా చూర్ణం వాడమని అవును. లేకంటే పలానా ఫలం వాడమని చెప్పి పలానా వేరు వాడమని చెప్పి అవునమ్మా. అన్నారు కదా అనేసి వెళ్ళి ఒక ఆయుర్వేదం షాప్కి వెళ్ళి తెచ్చి వేసేసుకుంటూ ఉంటారు. అవును. అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సార్? అంటే ఆ వేరు కనుక ఇంకా ఫ్రెష్ అయ్యుండి, దానిలో శక్తుండి, హ్మ్. ఆ చెప్పేవాళ్ళు కూడా దాన్ని ఎలా శుద్ధి చేసి, ఎలాగ పౌడర్ చేసుకొని ఎంత డోసు వాడాలనేది చెప్తే అమ్మ, హ్మ్. అది కంప్లీట్ మెడిసినే అవుతుంది. ఓకే. అదే విధంగా ఇప్పుడు షాపు వాళ్ళు ఏం చేస్తారంటే, అతని దగ్గర ఆ మెడిసిన్ లేదు, హ్మ్. ఆ మూలిక లేదు, గిరాకీ వచ్చింది, అంటే పార్టీ వచ్చింది, హ్మ్. ఏదో డబ్బులొస్తాయి మనకి, ఏదోటి ఇచ్చేద్దాంలే ఆడికి హ్మ్. తెలీదు కదా వాళ్ళకి అని తెలియదు ఇచ్చేయొచ్చు. కదా! హ్మ్. ఇచ్చేసారనుకో అమ్మ, అప్పుడు ఫలితం రాదు. అప్పుడు ఏమంటారు మీరు? హ్మ్. ఆయన ఏదో టీవీలో చెప్పాడు గానీ, ఇదంతా డబ్బులు దండగా, టైం వేస్ట్ అని మమ్మల్ని తిట్టుకుంటారు మీరు. అవును. కానీ అది ఎక్కడ జరిగింది తప్పు? హ్మ్. ఆయన హెర్బ్ అక్కడ కొన్న చోట స్టోర్‌లో. జరిగింది. హ్మ్. అదే హెర్బ్ నిజంగా అదే హెర్బ్ ఇచ్చాడు. కానీ 2 ఏళ్ల క్రితం ఇచ్చాడు. హ్మ్. అప్పుడు ఎలా పనిచేస్తుందమ్మా? హ్మ్. అలాగే మేము ఒక హెర్బ్ కషాయంగానే తాగాలి. కానీ అతను పౌడర్ చేసుకొని తిన్నాడు. హ్మ్. అప్పుడు ఎలా పనిచేస్తుందండి? హ్మ్. ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఓకే. లేపోతే ఆ హెర్బ్ ఏజ్ అవ్వకముందరే, అంటే సపోజ్ చిన్న మొక్కలుంటాయేమో 6 నెలలు పెరిగాయి. ఈ ఆరో నెల వచ్చేసరికి అది పంచాంగాలతోటి అన్ని పార్ట్‌లు హెల్తీగా ఉండి, అప్పుడు దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. అదే మీరు ఆ మొక్క మొలిసిన నెలకే తీశారనుకోండి, అందులో మెడిసినల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఉండవు. అప్పుడు పనిచేయదు. అప్పుడు మళ్ళీ బ్లేమ్ దేని మీద పడుతుంది? ఆయుర్వేదం మీద. హ్మ్. ఆయుర్వేద అనేది పని చేయట్లేదు అంటానికి ఇన్ని రకాల కారణాలుంటాయమ్మా. హ్మ్. అదే విధంగా ఒక స్టీల్ గిన్నెలోనే ఏసుకోమని చెప్తారు మందు. హ్మ్. మీరేమో అల్యూమినియం గిన్నెలో ఏస్తారు. హ్మ్. లేకపోతే మట్టి పాత్రలో ఏస్తారు. లేదు, ఇది కుండలోనే దాచుకోండి అంటాడు. మనం ఏం చేస్తాం? స్టీల్ గిన్నెలో పెడతాం. హ్మ్.
అందుకు ఆయుర్వేద మెడిసిన్ నిలవంచడానికి కూడా పద్ధతి. మోదుగ చెక్కతోటి పెట్టి చేసుకుని పెట్టుకోండి, ఉమ్, వెదురు బొంగులో పెట్టుకోండి. అది నేను కొన్ని వీడియోలో చెప్పానమ్మా. ఉమ్, లేకపోతే ఆవులు, ఎద్దులు ఇలాంటి వాటిని కొమ్ముల్లో దాచుకోండి. ఉమ్, ఇలాగ అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. నేతితో తడిపిన కుండలో పెట్టుకోండి, గాజు సీసాలోనే పెట్టుకోండి, ఉమ్, లేకపోతే జాడి సిరామిక్ జాడీలోనే పెట్టుకోండి. ఇలాగ అనేక పరిమితులు ఉన్నాయమ్మా. ఉమ్, ఆ దాచిన పదార్థాన్ని బట్టి కూడా ఇందులో ఉన్న శక్తి తగ్గకుండా ఉమ్, ఇంకా పెరిగే విధంగా వాళ్ళు నిల్వ చేసుకోవడం అనేది కూడా చెప్పారమ్మా. ఓకే. అదేవిధంగా పుటం వేయటం అంటారు. ఉమ్, అంటే భస్మాలు చేయటం కానీ పుట్టాలు వేయటం కానీ, అది ఏ కర్రతోటి చేస్తే ఆ మందు తయారవుతుంది కూడా రాశారమ్మా. ఉమ్, అంటే రేగు పుల్ల మంట పెడితేనే ఈ మందు తయారవుతుంది, ఉమ్, తుమ్మ పుల్ల మంట పెడితేనే ఈ మందు తయారవుతుంది, లేకపోతే చింతపుల్ల మంట పెడితేనే ఈ మందు తయారవుతుంది. ఉమ్, ఈ విధంగా వాళ్ళు అన్నీ అన్నారంటే దాని ఆ హీట్ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయగలిగారని అర్థం అక్కడ. ఉమ్, అంతే కదమ్మా. ఆ మందు లేకపోతే తయారవదు. అవును. మీరు వాళ్ళు చింతపిల్ల దొరకలేదులే, రేగుపళ్ళు దొరికింది, మనం ఇవాళ మందు వండేద్దాం అనుకుంటాడు, ఫలితం రాదు. ఉమ్, అప్పుడు ఏమంటాడు, ఆయుర్వేదం పనిచేయదు అంటాడు. ఉమ్, థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయమ్మా దీని వెనకాల ఎందుకు పనిచేయదు అని. ఉమ్, ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఇదే చెప్పాను నేను. మీరు ఏదేదో చెప్తున్నారు ఆయుర్వేదం పనిచేయదు అంటారు, ఇన్ని కారణాలు ఉన్నాయి. ఉమ్, దీన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయరు? దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? హెర్బ్ ఏ రోజు చేస్తున్నారు అనేది డేట్ తోటి సహా దాని మీద ఉండాలి. ఉమ్, అది మార్కెట్కి వచ్చాక హోల్సేలర్ దగ్గరికి ఎప్పుడు వచ్చింది ఆ డేట్ ఉండాలి, రిటైలర్ దగ్గరికి వచ్చింది ఆ డేట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇవన్నీ అయ్యేటికి 9 నెలల సంవత్సరం దాటిపోయింది అనుకోండి, ఆ హెర్బ్ని బయటపడేయాలి, ఉమ్, దాన్ని తీసేయాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే అల్లోపతి మందులు పాడైపోయినాయి, టైం అయిపోయిందని, ఎక్స్పైర్ అయిపోయిందని తీసేస్తున్నారు, అలాగే వీటిని కూడా తీసేయాలి. ఉమ్, తీయట్లేదు కదా, 2 సంవత్సరాల క్రితం తవ్వింది కూడా వాడుతున్నారు. అవును. ఇంకొకటి ఏంటంటే, నేను గత వీడియోలో చెప్పినట్టున్నాను, 36 నెలల వరకు ఇది ఏమవుదని ప్రతిదానికి అది పెట్టేయమంటారు. ఉమ్, ఎలా అవుతుందమ్మా? తప్పు కదా అది. ఇటువంటి అనేక రకాలైన మిస్టేక్స్ ఉన్నాయమ్మా. అవన్నీ సరి చేస్తే కనుక ఉమ్, మనం ఒక అద్భుతమైన వైద్యం అనేది ఆయుర్వేదం ద్వారా అందించవచ్చండి. ఓకే. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ వచ్చి ఒక 300, 350 ఏళ్ళు అయిందమ్మా. అంతకు ముందర మరి ప్రకృతి అంతా దేని మీద ఆధారపడి బతికిందమ్మా? ఉమ్, అంటే ఈ ఆయుర్వేదం. ప్రకృతి మీద ఆధారపడి బతికింది. ఈ ప్రకృతిలో ఉన్న ఆధారం మీద బతికాడే ప్రాణులన్నీ బతికినాయమ్మా. ఉమ్, ఉమ్, అది మనిషి అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, బర్డ్స్ అవనివ్వండి, అన్నీ కూడా అంతే కదా. ఉమ్, మరి అప్పుడు ఎలా ఉన్నారు ఆరోగ్యంగా? అప్పుడు అవి వాడుకునే కూడా జబ్బులు తగ్గించుకున్నారు కదా. అవును. ఇవాళ ఓన్లీ మోడర్న్ మెడిసిన్ తప్ప ఇంకా గతి లేదు అన్నట్టుగా ఎందుకు ఊహిస్తున్నారు? ఉమ్, సో అది. కరోనా వచ్చి ఏమో ఆరోగ్యం పాడైందమ్మా. రేపొద్దున్న ఏదో న్యాచురల్ కెలామిటీ జరిగింది, ఏదో సూర్యుడి నుంచి వేవ్స్ వస్తాయంటున్నారు, చంద్రుడు ఏదో అవుతుందంటున్నారు, అటువంటిది సౌర తుఫాన్లు వస్తాయంటున్నారు, వచ్చింది. ఈ టెక్నాలజీ అంతా పోయింది, ఈ పెట్రోల్ లేదు, ఈ ఫోన్లు లేవు, ఈ మిషన్లు లేవు. అప్పుడు దేని మీద ఆధారపడి బతుకుతారమ్మా? ప్రకృతి మీద. అంతే కదా. ఇవన్నీ ఊహించే మోడీ గారు ఇప్పుడు గాడిదల్ని పెంచండి, గుర్రాలని పెంచండి, ఉమ్, వాటిని కనుక బ్రీడింగ్ చేసిన వాళ్ళకి 50 లక్షలు సబ్సిడీ ఇచ్చి ఫార్మ్స్ పెట్టమన్నాడు అమ్మా ఆయన. ఉమ్, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, జరగబోయేది అదే. ఉమ్, అంటే ఇది నేను ఆయుర్వేదంలో మాట్లాడుతున్నానని అనుకోవద్దు, ఫ్యూచర్లో జరగబోయేది ముందు చూసి ఇవన్నీ చేస్తున్నారమ్మ. ఉమ్, 10 సంవత్సరాల నుంచి మిల్లెట్స్ మీద అద్భుతమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయమ్మా సెంట్రల్ గవర్నమెంట్లో. ఉమ్, ఎందుకు అంటే రేపొద్దున ఇంత వర్షాలు లేకపోవచ్చు, నీళ్లు లేకపోవచ్చు, అప్పుడు మనుషులు ఎలా బతకాలి? మిల్లెట్స్ అనుకోండి, 2 వర్షాలు పడితే పండేస్తాయమ్మా, ఉమ్, అప్పుడు ఆహార కొరత రాదు. అవును. ఇలాగ అనేక రకాల ఆలోచనలు చేస్తున్నారు. చేతి వృత్తులన్నీ ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు. ఉమ్, మళ్ళీ ఉమ్, ప్రత్యేకంగా కమ్మరి, కుమ్మరి, మంగలి, లేకపోతే ఇంకోటి అన్నీ అందరినీ కూడా ఉమ్, ప్రోత్సహించే వాళ్ళందరికీ ఒక క్లస్టర్స్ లాంటివి పెట్టి శిల్పకళ కానీ, శాస్త్రం కానీ, ఇంకోటి కానీ, అవన్నీ కూడా యజ్ఞయాగాదులు కానీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు ఇవన్నీ. అవును. ఎంతో కృషి జరుగుతుందమ్మా వాటి మీద. అవును. అవును. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన సమాచారం అందించారు. ఆయుర్వేదం అన్నది ఒక అద్భుతమైన వైద్యం. దీన్ని మనం సక్రమైన మార్గంలో ఉపయోగించుకుంటే అంతా సవ్యంగా జరుగుతుంది అవునమ్మా. అనేసి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.